హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి నిర్మాణాలు, అది అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, పెద్ద ఎత్తున ఒక ప్రాణ సంకటంగా మారుతున్నాయంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అమరావతికి సంబంధించి అమరావతి విషయంలో ఏదైతే ఆ ఇరిగేటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో, ఈ ఇరిగేటెడ్ ల్యాండ్స్లో పెద్ద ఎత్తున ఒక వాదన కానీ ఒక విమర్శలు కానీ వినిపిస్తున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున నీరు చేరుతోంది, అటువంటి చోట్ల ఈ నిర్మాణాలు ఎలా చేస్తారనే ఒక వాదన ఏదైతే వినిపిస్తుందో, ఈ విమర్శల్ని పట్టించుకోకుండా యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తాజాగా పోలవరం విషయంలో మరో పెద్ద ప్రాణ సంకటమైనటువంటి పరిస్థితి ఎదురైంది. ముందుగా దానికంటే ముందు ఒక్కసారిగా అమరావతిలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అమరావతిలో ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మిస్తుందో ఈ కూటమి ప్రభుత్వం, సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా బకింగ్హామ్ కాలువ అటు కొండవీటి వాగు, దీనిపై ఒక స్టీల్ బ్రిడ్జిని నిర్మిస్తోంది. దీనికి సంబంధించి స్టీల్ గడ్డర్లను నిర్మించింది. ముందుగా ఈ స్టీల్ గడ్డర్లు ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త ఒరిగిపోయాయి. ఇది కాంట్రాక్టర్ల నిర్మాణ లోపం కావచ్చు, లేదా ప్రభుత్వ పరిశీలనల ప్రభుత్వ యొక్క వ్యవహార శైలి కారణంగా కావచ్చు, మొత్తానికి కాంట్రాక్టర్ల చేతివాటం కావచ్చు, అంటే ఇది క్వాలిటీ ల్యాప్సెస్ కారణంగా మొత్తానికి గడ్డర్లు అనేవి ఒరిగిపోయాయి. ఈ ఒరిగిపోయిన గడ్డర్ల విషయంలో వాటిని పడిపోకుండా చూసేందుకు దాదాపు 20 రోజుల నుంచి క్రేన్లతో నిలబెట్టే ప్రయత్నం కనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటని అడిగితే అబ్బాయి ఇదేం లేదు, ఇది టెక్నికల్ ఇష్యూ మాత్రమే, దీన్ని తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉంది, ఇది టెక్నికల్ ల్యాప్సెస్ మాత్రమే, దీనివల్ల పెద్దగా నష్టమైతే లేదు అని చెప్పి పైకి చెబుతోంది. సో ఇది స్టీల్ బ్రిడ్జ్ కాబట్టి నిర్మాణ దశలోనే ఉంది కాబట్టి ఒకవేళ స్ట్రీట్ గడ్డర్లు ఒలిగిపోయినా సరే కాస్త అదనంగా ఖర్చు అయితే అవుతుంది, కానీ దీనివల్ల ప్రాణసంకటమైన పరిస్థితి అయితే ఉండదు, మళ్ళీ తిరిగి నిర్మిస్తారు. మరి పోలవరం విషయం ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా అతిపెద్ద డ్యామ్, ఏకంగా 151 టీఎంసీల నీటిని స్టోర్ చేసే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. అది కూడా గోదావరి వడి ఎలా ఉంటుందో అనేది గోదావరి వాసులకు తప్ప, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి తప్ప మరెవరికి అర్థం కాదు. గోదావరి వరద వచ్చిందంటే ఒక్కసారిగా మొత్తం పొలాలు ఏకమైపోయే పరిస్థితి ఉంటుంది. 1986లో సంభవించినటువంటి వరద కావచ్చు, 2006లో వచ్చినటువంటి వరద కావచ్చు, 2019-20 వరద కావచ్చు, ఇప్పటికీ అందరికీ కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం. 1986 వరదలో అయితే కాటన్ బ్యారేజ్ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, వెస్ట్ గోదావరి చాలా వరకు మునిగిపోయినటువంటి పరిస్థితి. అటువంటి మహాప్రళయం ఏకంగా 30 నుంచి 35 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో ప్రవహించే పరిస్థితి వరద సమయంలో. ఎంత లేదన్నా 20 లక్షల క్యూసెక్కులు అయితే కనీసం ప్రవహిస్తుంది గోదావరిలో. అటువంటి గోదావరి వరద ప్రవాహంపై అడ్డుకట్టగా పోలవరం వద్ద నిర్మిస్తున్నటువంటి డ్యామ్ విషయంలో ఈ క్వాలిటీ అనేది ఎంత ఖచ్చితంగా ఉండాలి? ఒకవేళ క్వాలిటీలో ఏమాత్రం చిన్న ఏమరపాటు, చిన్న పొరపాటు జరిగినా అది దిగువన ఉన్నటువంటి దాదాపుగా 5-6 జిల్లాలను ముంచెత్తే ప్రమాదం ఉంది, పెద్ద ఎత్తున ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవిస్తుంది. ఇప్పటికే ఈ పోలవరం ప్రాజెక్టుకు ఇతర డ్యామ్లకు చాలా తేడా ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తిగా గోదావరి ప్రవాహానికి అడ్డుగా నిర్మించాల్సినటువంటి విషయం కాబట్టి, అది కూడా ఇసుకలో నిర్మించాల్సినటువంటి విషయం కాబట్టి, ఇక్కడ ఈ నిర్మాణ శైలి ఇతర డ్యామ్లతో పోలిస్తే, ఇతర నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం డ్యామ్ కానీ వీటితో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ గోదావరిలో పోలవరం వద్ద నిర్మిస్తున్నటువంటి డ్యామ్కి ఏదైతే డ్యామ్ ఉంటుందో స్పిల్వే ఉంటుంది. స్పిల్వే కాకుండా ఒక డయాఫ్రామ్ వాల్ కానీ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కానీ ఉంటుంది. ఈ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్కు ఎగువన ఒక డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తారు, దిగువన ఒక డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తారు. ఎగువన ఉన్నటువంటి డయాఫ్రామ్ వాల్లో మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ను ఫిల్ చేయకుండా దిగువన డయాఫ్రామ్ వాల్ నిర్మించడం వల్ల 2019-20లో ఏదైతే అతిపెద్ద వరద వచ్చిందో గోదావరికి, ఆ వరదలో ఏదైతే ఈ ఎగువ డయాఫ్రామ్ వాల్లో ఉన్నటువంటి గ్యాప్స్ నుంచి నీరు తన్నుకొచ్చి ఆ ప్రెషర్ తోటి ఈ దిగువన నిర్మించినటువంటి డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఫలితంగా 450 కోట్లు గాలిలో కలిసిపోయాయి, నీటిలో పోసినటువంటి బూడిదగా మారిపోయినటువంటి పరిస్థితి. సో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటు కూటమి ప్రభుత్వం
ప్రతిపక్ష పార్టీలు 2019లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలోని పార్టీలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శించాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం అయితే ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది గత ప్రభుత్వ హయాంలో అంటే 2014-19 మధ్యలో జరిగింది కాబట్టి ఈ ఎగువ డయాఫ్రమ్ వాల్లో ఉన్నటువంటి గ్యాప్స్ని ఫిల్ చేయకపోవడం వల్ల వాటిని పూర్తిగా నిర్మించకుండానే దిగువ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల ఏర్పడినటువంటి ఒక నష్టంగా అభివర్ణించినటువంటి విమర్శలకు చెక్ పెట్టినటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది పోలవరం డ్యామ్ విషయంలో అతిపెద్ద సవాలుగా మారింది ప్రతిసారి. ఇప్పుడు ఇదే డయాఫ్రమ్ వాల్ని తిరిగి నిర్మిస్తున్నారు. ఏకంగా 1000 కోట్ల ఖర్చుతో ఏకంగా 1.7 కిలోమీటర్ల మేర ఉంటుంది ఈ డయాఫ్రమ్ వాల్. ఇప్పుడు పోనీ ఒకసారి 2014-19 మధ్యలో ఇదే కూటమి పార్టీల ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పుడు నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ ఏ విధంగా అయితే క్వాలిటీ ల్యాప్సెస్ వల్ల కానీ లేదా నిర్లక్ష్యం వల్ల కానీ లేదా ఒక అవగాహన లేకుండా చేపట్టినటువంటి నిర్మాణ కార్యక్రమం వల్ల కానీ ఏదైతే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందో దానివల్ల ఇప్పుడు తిరిగి ఇదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరోసారి డయాఫ్రమ్ వాల్ ఈసారి రెట్టింపు ఖర్చుతో అంటే 1000 కోట్ల ఖర్చుతో తలపెట్టింది. నిర్మాణంలో ఉంది 1.7 కిలోమీటర్ల మేర. అయితే ఇప్పుడైనా పూర్తిగా క్వాలిటీగా పూర్తిగా పగడ్బందీగా నిర్మిస్తున్నారంటే అది లేదు. ఇప్పుడు ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు తిరిగి నిర్మిస్తున్నారో, తిరిగి 1000 కోట్ల ఖర్చుతో ఇప్పుడు నిర్మిస్తున్నారో ఈ డయాఫ్రమ్ వాల్లో కూడా బీటలు వస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్ బండ్ అనేది దెబ్బతింది, ఒకసారి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇప్పుడు తిరిగి 1000 కోట్ల ఖర్చుతో మరోసారి నిర్మిస్తున్నటువంటి డయాఫ్రమ్ వాల్లో కూడా బీటలు వారినటువంటి పరిస్థితి. ఇవి ఎయిర్ క్రాక్స్ అని మాత్రం చెబుతున్నా సరే ఇవి ఎయిర్ క్రాక్స్ కావు, పూర్తిగా లోపల నుంచి అంతర్గతంగా ఉన్నటువంటి బీటలు అంటూ పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ నిపుణులు క్లియర్ కట్గా చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారి డయాఫ్రమ్ వాల్ మీ హయాంలో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ మీ నిర్లక్ష్యం కారణంగా, మీ అవగాహన లోపం కారణంగా, క్వాలిటీ ల్యాప్సెస్ కారణంగా కొట్టుకుపోయినా తిరిగి ఇప్పుడు దానికి రెట్టింపు ఖర్చుతో 1000 కోట్ల ఖర్చుతో మరోసారి నిర్మించేటప్పుడు కూడా ఆ జాగ్రత్తలు తీసుకోకుండా తిరిగి యథేచ్ఛగా అదే క్వాలిటీ ల్యాప్సెస్తో మళ్ళీ నిర్మించడం వల్లే ఇప్పుడు మళ్ళీ బీటలు వారింది. అంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు డ్యామ్ యొక్క ఆ సీరియస్నెస్ని కానీ, గోదావరి వడి యొక్క ఆ వేగాన్ని కానీ, గోదావరి వరద ప్రవాహాన్ని కానీ అంచనా వేసి ఎందుకు పసిగట్టలేకపోతున్నారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా కడుతున్నారంటే సమాధానం లేదు. కేవలం ఇంజనీర్లు కాంట్రాక్టు సంస్థలకు దోచిపెట్టేందుకే ఈ పోలవరం ప్రాజెక్టు తయారైంది పూర్తిగా అనే వాదన మరోసారి వినిపిస్తోంది. ఎందుకంటే పోలవరం డయాఫ్రమ్ వాల్ అనేది ఎంత పటిష్టంగా ఉండాలి అంటే డయాఫ్రమ్ వాల్ అది ఎగువ డయాఫ్రమ్ వాల్ కావచ్చు లేదా దిగువ డయాఫ్రమ్ వాల్ కావచ్చు, ఈ రెండు ఎంత పటిష్టంగా ఉంటే ఆ ఎర్త్క్రమ్ రాక్ ఫిల్ డ్యామ్ అనేది అంత ఖచ్చితంగా అంత నాణ్యతగా 10 కాలాల పాటు అది పదిలంగా ఉంటుంది. తద్వారా దీని ప్రవాహాన్ని ఏదైతే స్పిల్వే ద్వారా మళ్ళిస్తారో ఇది కూడా పటిష్టంగా ఉంటుంది. ఎక్కడైతే డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైంది ఎర్త్క్రమ్ రాక్ ఫిల్ డ్యామ్కి, ముఖ్యంగా పోలవరం డ్యామ్ యొక్క డిజైన్లో ఇతర డ్యామ్లతో పోలిస్తే ఇతర డ్యామ్లు అనేది నేరుగా నదీ ప్రవాహానికి అడ్డంగా ఒక ఆనకట్ట కట్టి దానికి గేట్లు అమరుస్తారు. కానీ ఇక్కడ పోలవరం విషయంలో అక్కడ ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం కానీ అక్కడ ఉన్నటువంటి నేల స్వభావం కానీ అలా లేదు. కాబట్టి ఇక్కడ ముందుగా ఒక ఎర్త్క్రమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మిస్తారు. గోదావరి ప్రవాహం అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి దీనికి ఆ గోదావరి ప్రవాహాన్ని ఒకవైపు మళ్లించి అక్కడ స్పిల్వే అనేది ఏర్పాటు చేస్తారు, గేట్లు అమరుస్తారు. ఈ ఎర్త్క్రమ్ రాక్ ఫిల్ పటిష్టంగా దాన్ని నిర్మించాలంటే ఎగువన దిగువన 2 డయాఫ్రమ్ వాల్స్ అనేది నిర్మించాల్సి ఉంటుంది. ఇది పోలవరం యొక్క ఒక డిజైన్ అనేది. కానీ ఇక్కడ ఏం జరిగింది, గతంలో ఎగువ డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటి గ్యాప్స్ని ఫిల్ చేయకుండా, దాన్ని పూర్తి చేయకుండా దిగువన డయాఫ్రమ్ వాల్ కట్టడం వల్ల 2019-20లో ఒక్కసారిగా వచ్చినటువంటి వరదకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఆ తర్వాత తిరిగి ఇప్పుడు 1000 కోట్ల ఖర్చుతో మరోసారి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తున్నా సరే ఇందులో కూడా క్వాలిటీ ల్యాప్సెస్ కానీ అన్ని క్వాలిటీ ల్యాప్సెస్ ఎక్కడికక్కడ ఉండడం వల్ల మరోసారి బీటలు వారింది. అంటే ఇంత అస్తవ్యస్తంగా నిర్మాణాలు చేపడితే పోలవరం లాంటి డ్యామ్, అది కూడా 151 టీఎంసీల నీటిని స్టోర్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి, అది కూడా గోదావరి వరద
అతి భయంకరమైనటువంటి వరద. ఒక్కోసారి 35 నుంచి 35 లక్షల క్యూసెక్కులు దాటి ప్రవహించే పరిస్థితి. అటువంటి వరదే వస్తే ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఇంత లోపభూయిష్టంగా ఉంటే ఎక్కడ నిలబడుతుంది? కొట్టుకుపోతే కిందనున్నటువంటి దాదాపుగా 4-5 జిల్లాల పరిస్థితి ఏంటి? ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారా? పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించదా? ఈ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో అందుకే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎలా నిర్మిస్తారు, ఎప్పటికి నిర్మిస్తారు అనేది కాసేపు పక్కన పెడితే, ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి తీరు కానీ, నిర్మాణంలో ఉన్నటువంటి క్వాలిటీ ల్యాబ్సెస్ కానీ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నట్లే కనిపిస్తుంది. పోలవరం పూర్తయి అది ఎంతకాలం మనుతుంది, దీని యొక్క పటిష్టత ఎంతవరకు ఉంటుంది, 35 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకొని పోలవరం డ్యామ్ నిలబడగలుగుతుందా? ఈ ప్రశ్నలు మరోసారి ఇప్పుడు వినిపిస్తున్నాయి.